మనం నార్మల్‌గా ఎప్పుడైనా ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు గానీ, ఏదైనా అకేషన్‌కి అటెండ్ అయినప్పుడు గానీ, నార్మల్‌గా తరచుగా వింటూ ఉండే మాటేందంటే మ్యూచువల్ ఫండ్స్ అని. సో, ఉంటాం గానీ నార్మల్‌గా దాని గురించి అంతగా మనం థింక్ చేయము. ప్లస్ అంతగా ఆలోచించము. మ్యూచువల్ ఫండ్స్ కొంచెం రిస్క్‌తో కూడుకున్నయి అని నార్మల్‌గా బయట టాక్ ఉంటుంది. బట్ దాని గురించి అందరూ అంతగా రీసెర్చ్ చేయరు. ప్లస్ అంత టైం ఉండదనుకుంటా నాకు తెలిసి. సో, మనం ఏం చేద్దామంటే ఇక్కడ నార్మల్‌గా బేసిక్ డీటెయిల్స్ నేర్చుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అది ఏ విధంగా వర్క్ అవుతుందని. సో, యాక్చువల్‌గా ఇందులో మన మనకు ఇందులో మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఉంటుందంటే, మనం మనం ఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ ఏం చేస్తారంటే, ఒక ఫండ్ మేనేజర్ అనే అతను ఉంటాడనమాట. సో, ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని ఒక కంపెనీలో కాకుండా మల్టిపుల్ కంపెనీలు ఒక 100 కంపెనీస్ అనుకో. సో, ఒక కంపెనీలో కాకుండా ఒక మల్టిపుల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే, ఒక కంపెనీలో లాస్ వచ్చినా గానీ ఇంకొక కంపెనీలో ప్రాఫిట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ కంపెన్సేట్ అవుతుందనమాట. ఒక లాస్ అనేది ఇంకొక ప్రాఫిట్ చేత కంపెన్సేట్ అవుతుంది. సో, మనకక్కడ రిస్క్ అనేది చాలా మినిమల్‌గా ఉంటది. ఉంటది రిస్క్ అనేది. రిస్క్ అనేది ఉండకుండా ఏది ఉండదనమాట. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో మెయిన్ అడ్వాంటేజ్ ఇదే అనమాట. సో, బేసిక్ డీటెయిల్స్‌లోకెళ్తే మ్యూచువల్ ఫండ్స్‌లో మెయిన్‌గా నార్మల్‌గా అందరూ మాట్లాడుకునేది ఎలా ఉంటదంటే, ఒక 4, 5 రకాలు ఉంటాయనమాట. బేసిక్‌గా. అందులో ఏ విధంగా ఉంటాయంటే ఆహ్, ఉంటాయంటే ఒకటొచ్చేసేసి ఈక్విటీ ఉంటది. రెండోదొచ్చేసేసి డెట్, 3 హైబ్రిడ్, 4 ఇండెక్స్ ఫండ్ అనేది. సో, ఇందులో నాలుగిట్లో మీరు నచ్చింది మీరు కొంచెం అనలైజ్ చేసేసి ఎందులో మీరు ప్రాఫిట్ ఎక్కువ పొందుతారు అని ఆలోచించుకొని మీరు నార్మల్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. బేసికల్‌గా మాట్లాడుకుంటే ఈక్విటీలో ఎలా ఉంటుందంటే, ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని తను డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ షేర్స్‌లలో ఇన్వెస్ట్ చేస్తారు. సో, ఇందులో ఎలా ఉంటుందంటే మీకు హై రిస్క్ ఉంటుంది, హై ప్రాఫిట్ ఉంటుంది. బట్ మీరు ఏం చేయాలంటే దీన్ని కొంచెం లాంగ్ టర్మ్‌లో చూస్తే మీకు ప్రాఫిట్ ఎక్కువొస్తుంది. మీరు షార్ట్ టర్మ్‌లో మీకు హ్యూజ్‌గా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలంటే మాత్రం కొంచెం అది కష్టంగానే ఉంటదనమాట. సో, ఎవరైతే హై రిస్క్‌కి ఆహ్, చేయగలరు అనుకుంటారో వాళ్ళైతే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఏందంటే డెట్ అనమాట. ఇందులో గవర్నమెంట్ సెక్యూరిటీస్ గానీ, కార్పొరేట్ ఫండ్స్ గానీ ఇలాంటివనేవి ఇందులో ఉంటాయనమాట. ఇందులో ఎట్లుంటదంటే హై రిస్క్ ఉండదు, హై గెయినింగ్ ఉండదు. మినిమల్ ఉంటదనమాట. యావరేజ్‌గా ఉంటది. మీరు నార్మల్‌గా ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. థర్డ్ వచ్చేది ఏంటంటే హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్‌లో ఎలా ఉంటుందంటే ఇవి 2 మిక్స్ ఉంటాయి. ఈక్విటీ ఉంటది, డెట్ మిక్స్ ఉంటది. సో, ఇది బిగినర్స్‌కి బాగా యూజ్ అయితదనమాట. ఇందులో చేసిన తర్వాతకి మీరు మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక ఫోర్త్ వచ్చేసేసి ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్‌లో మనకు నార్మల్‌గా మీరు వినే ఉంటారు. నిఫ్టీ 50 అని, సెన్సెక్స్ అని ఇది దీన్ని ఫాలో అవుతా ఉంటదనమాట. ఇది కూడా మార్కెట్ బేస్డ్ లాగానే ఉంటుంది. సో, మీకు నచ్చితే మీరు అనలైజ్ చేసుకొని ఈ మెయిన్ బేసిక్ 4 అనమాట. వేరే కూడా ఉంటాయి ఇందులో చాలా. మీరు డీప్‌గా కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏదైతే సూటబుల్‌గా ఉంటదో అందులో మీరు చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి ఎస్ఐపి అనేది ఒకటుంటది. ఒకటి లంప్ సమ్ అనేది ఒకటుంటది. ఎస్ఐపి అంటే ఏందంటే సిస్టమ్ మీరు మంత్లీ జస్ట్ మనం ఆర్‌డీ ఎలా అయితే మనం ఇన్వెస్ట్ చేసుకుంటామో ఇది కూడా అంతే. నెలకింత సపోజ్‌గా మీరు 5,000 ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్‌లో. సో, మీరు ఎస్ఐపి అనేది పెట్టుకుంటారు. ఎవ్రీ మంత్ మీకు 5,000 అనేది ఆహ్, మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. అలానే కాదు రూ. 100 నుంచి ఉంటదనమాట. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే రూ. 100 నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లంప్ సమ్ అనేది ఏంటంటే మీరు ఒకేసారి హ్యూజ్ అమౌంట్ ఫర్ సే 2,00,000 గాని, 5,00,000 గాని, 6,00,000 గాని ఇట్లా అంటే ఓవర్ ఏ టెనర్ ఆఫ్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ గాని, 3 ఇయర్స్ గాని ఇట్లా మీ ఇష్టం. ఆ టెనర్ అనేది ఇట్లా 1 ఇయర్ అనేది ఏం కాదు. మీకు నచ్చినంత పెట్టుకోవచ్చనమాట. సో, ఇందులో మెయిన్ బెనిఫిట్ ఏందంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీమ్ చేసుకోవచ్చు. ఈ లాక్ ఇన్ పీరియడ్ అనేది ఏమీ ఉండదనమాట. అది వేరుంటది. ఈఎల్ఎస్ఎస్ అని ఒకటుంటది. ఓన్లీ టాక్స్ సేవర్ వాళ్ళైతేనే దాంట్లో ఈఎల్ఎస్ఎస్ పెట్టుకుంటారు. టాక్స్ పర్పస్‌లో వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. చేయాలనుకుంటే మీరు ముఖ్యంగా ఏదైనా ఒక ప్లాట్‌ఫార్మ్‌ను యూజ్ చేసుకోవాల్సొస్తుంది. మనకు ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా అవైలబుల్ ఉన్నాయి. సపోజ్‌గా తీసుకుంటే గ్రో అనే యాప్ ఉంది, ఫోన్‌పే ఉంది, జిరోదా ఉంది. ఈవెన్ కొన్ని బ్యాంక్స్ కూడా సొంతంగా వాటి అంటే ఓన్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా టైఅప్స్ కూడా మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. నేను వీటి గురించి ఏమి స్పాన్సర్‌షిప్ కాదు. జస్ట్ నార్మల్‌గా మార్కెట్‌లో అవైలబుల్ అయ్యే వాటి గురించి చెప్తున్నా అనమాట. మీరు నార్మల్‌గా ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఒక ప్లాట్‌ఫార్మ్‌లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మీకంటూ
ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు దాంట్లో లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ వాచ్.